నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేస్తే బాధ్యత ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ అవన్నీ కూడా గట్టిగా ఎలుగెత్తి చాటుతాయి. ముఖ్యంగా కోర్టులు మొట్టికాయలు వేస్తాయి. అయినా సరే తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు అదే తప్పు చేస్తే ఏమవుతుంది? ఫార్వర్డ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తులని ఇష్టారాజ్యం కింద కేకు ముక్కల్లాగా అమ్మేసేసి దాన్ని క్యాష్ చేసుకోవడానికి అలవాటు పడ్డారనేటువంటి ఆరోపణలు ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాయో తిరిగి మళ్ళీ అదే సంస్థ మళ్ళా అదే తప్పు. ఆ కేసు పూర్వం ఏంటి, ఆ కేసు వర్తమానం ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలా బ్రీఫ్గా నేను దీన్ని చెప్తాను. వాస్తవానికి ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే రహేజా అనేటువంటి సంస్థకి ఆంధ్రప్రదేశ్ భూముల్ని కారు చౌకగా ఎకరం 99 పైసలకి దారాదత్తం చేస్తున్నాడు ఈయన అన్నప్పుడు, దీనికి పూర్వం రంగం ఏం జరిగిందనేటువంటి దీన్ని నేను నవంబర్ 13నే ఒక వీడియో చేశాను. కానీ దాన్ని పెద్దగా ఇవన్నీ ఏంటంటే లీగల్ ఇష్యూస్ లేకపోతే చాలా బరువైనటువంటి అంశాలు అనుకుని అంత పెద్ద దానికి స్పందన రాలేదు. కానీ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇష్యూ. సరే, పాయింట్కి వచ్చేసేద్దాం. ప్రభుత్వ భూమి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ముందు చెప్పాలంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఏంటంటే, ఇష్టారాజ్యం కింద అధికారం మాటున విలువైనటువంటి భూముల్ని ఒకవైపు ఏమో పేదవాళ్ళ ఇళ్లనేమో కూలగొట్టేయటం అధికారం చాటులో, వాళ్ళు పైసా కష్టపడి సంపాదించుకుంటే, మరొక వైపు ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకి 99 పైసలు ఎకరం కోట్ల విలువ చేసేటువంటి భూములను అమ్మేసేసేటువంటి స్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఈ చర్యలు అంటే, ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రహ్మాండమైనటువంటి ముక్కుతాడు వేసింది. ఇది భవిష్యత్తులో కూడా వీళ్ళ యొక్క ఆటలు ఇష్టారాజ్యం కింద సాగమని చెప్పేటువంటి ఒక సూచనగా తీసుకోవాలి. ప్రభుత్వ భూమి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీసుకుందాం. ప్రభుత్వ భూమి అంటే ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ఇది ప్రజల సంపద. ప్రభుత్వం ఎవరికి కావాలంటే వారికి భూమి ఇవ్వడానికి స్వేచ్ఛ లేదు. ప్రజా ప్రయోజనం ఉంటేనే భూమిని కేటాయించాలి. ప్రభుత్వం అంటే యజమాని కాదు, కేవలం ట్రస్టీ మాత్రమే. ఇది ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యగా చూడాలి. కానీ పాపం ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మందే పెత్తనం అంతా అనుకుంటున్నారు, ఈ ట్రస్టీ అనుకోవట్లేదు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం భూమికి యజమాని కాదు, ప్రజల తరఫున ట్రస్టీ మాత్రమైనటువంటి అంశాన్ని గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా గుర్తు చేసింది. ప్రభుత్వం ప్రజల సంపదను జాగ్రత్తగా కాపాడాలి, కానీ ఇష్టం వచ్చినట్టు పందారం చేయడానికి కానీ పనిచేయడానికి కానీ కాదు అని చెప్పింది. అదే సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నిబంధనలు పాటించారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇది 99 పైసలకి భూమిని ధారాదత్తం చేయడానికి. అయితే టెండర్ ఎందుకు పిలవలేదు? మార్కెట్ విలువ ప్రకారం ధర నిర్ణయించారా? 99 పైసలు ఎకరం ఉండి అన్ని కంపెనీలకు సమాన అవకాశం ఇచ్చారా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు భూమి కేటాయింపు చెల్లుబాటు కాదు అనేటువంటిది హైకోర్టు యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం. అయితే పాలసీలు అనేటువంటిది ఏదో పైకి ఆర్గ్యుమెంట్లోకి తెచ్చారు. పాలసీ పేరుతో అక్రమాలు క్షమించలేం. ప్రభుత్వం తరపున వచ్చినటువంటి వాదన ఇది పాలసీ నిర్ణయం అని చెప్పని. దీనికి హైకోర్టు చాలా ఘాటైనటువంటి స్పందన చేసి, పాలసీ నిర్ణయం అయినా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, ప్రజా ప్రయోజనం స్పష్టంగా ఉండాలి అనేటువంటిది చెప్పింది. పాలసీ పేరుతో అక్రమాలు కప్పిపుచ్చలేం అని చెప్పని భవిష్యత్ హెచ్చరిక కూడా చేసింది. ఏంటి అన్నట్లయితే, భూమి కేటాయింపుల్లో పారదర్శకత లేకపోతే, ప్రజలకు నష్టం జరిగితే కోర్టులు తప్పకుండా జోక్యం చేసుకుంటాయి. ఇది రహేజా కేసు మాత్రమే కాదు, భవిష్యత్తులో అన్ని రకాల భూములు పందేరాలకు సంబంధించినటువంటి ఒక హెచ్చరికగా దీన్ని భావించాలి. అందుకనే భూములని ప్రజల హక్కుగా అని చెప్పని ఈ కోర్టు ఈ విషయాన్ని బలపరిచింది. కార్పొరేట్ ల్యాండ్ డీల్స్ మీద న్యాయపరమైనటువంటి నియంత్రణకి ఈ కేసు ఒక ప్రతీక. ప్రభుత్వాలకు స్పష్టమైనటువంటి ఒక లక్ష్మణ రేఖ అనేటువంటిది గీసింది. పాలసీ అనేటువంటి మాటకి చెక్ పెట్టింది. ఇది ఇంత అద్భుతమైనటువంటి కేసు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలసీలు మారవచ్చు, కానీ ప్రజల భూమి ప్రజలదే అని నిజాన్ని గుర్తు చేసినటువంటి తీర్పే ఈ హైకోర్టు తీర్పు. ఇంతవరకు
బహుశా కొంతమంది దీనికి సంబంధించినటువంటి వార్తలు చదివినటువంటి వాళ్ళు చూసే ఉంటారు. కానీ దీని పూర్వరంగం మాత్రం స్పష్టంగా తెర మీదకి ఎప్పుడైతే ఈ భూమి కేటాయింపు జరుగుతుందనో అన్నప్పుడు దీన్ని మనమే వీటీవీ తరపున ఫస్ట్ టైం మనమే దీన్ని తెర మీదకి తీసుకొచ్చాం. అది వెనక్కి వెళ్ళినట్టయితే దీని పేరు అప్పట్లో వార్తల్లో నానినటువంటిది రహేజా ఐటీ పార్క్ స్కామ్. రహేజా ఐటీ పార్క్ ల్యాండ్ అలాట్మెంట్ స్కామ్ అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఇది మాదాపూర్, హైదరాబాదులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజున ఆయన చేసినటువంటి దీన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు అదే పనికి పాల్పడి కోర్టుతో ఈ రకమైనటువంటి దీన్ని ఫేస్ చేశారు. అప్పుడు జరిగినా కూడా తన వైఖరిని ఆయన మార్చుకోలేదు. 1995, 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ స్కామ్కి అప్పట్లోనే ఆయన శ్రీకారం చుట్టారు. చుట్టి ఏం చేశారు? భూముల్ని తక్కువ ధరకి కేటాయించారు. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో రహేజా ఐటీ పార్క్ ఏర్పాటు కోసం క్వాలిటీ ఎన్క్లేవ్ అనేటువంటి సంస్థకి ప్రభుత్వం పెద్ద మొత్తంలో భూమిని కేటాయించింది. ఇది మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా కేటాయించారని చెప్పిన అప్పట్లో మొత్తం పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు, మీడియా ఖజానాకి 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పని గగ్గోలు పెట్టినాయి. రూల్స్ అండ్ ప్రొసీజర్స్ సరిగ్గా పాటించలేదని చెప్పారు. దాంతో ఈ విమర్శలన్నిటన్నిటినీ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట్లాడేది, కానీ ఆ రోజున చాలా గళాలు ఉన్నాయి. సో అప్పుడు ఇది పెద్ద వివాదం చెలరేగిన తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరోకి ల్యాండ్ స్కామ్ విచారణకు చేపట్టిన తర్వాత రహేజా సంస్థ దాదాపు అప్పట్లోనే 500 కోట్ల విలువైన భూమిని దుర్వినియోగం చేశారనేటువంటి దీన్ని చాలా స్పష్టంగా హైలైట్ చేశారు. దాంట్లో కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటంటే మార్కెట్లో 100 కోట్ల విలువ చేసి భూమిని ప్రభుత్వ సంస్థ తక్కువ ధరకు కట్టబెట్టింది అనేటువంటిదే వచ్చింది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీఐఐసిసికి మొదట్లో ఉండాల్సిన 11% వాటాని ఎంతకు తగ్గించారండి? 11% వాటా స్టేక్ని 0.55% తగ్గించారు. ఈ తగ్గింపు వెనక ఉన్న మతలబ్ ఏంటి? ఎవరు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల? ఎందుకు అంత ఉదారంగా ఇచ్చారనే దాని మీద పెద్ద ఎత్తున అల్లరైంది. న్యాయ పోరాటానికి ఇదయ్యారు. ఏసీబీ రంగప్రవేశం చేసింది 2011లో. దీంతో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పట్లో దీనికి సంబంధించి 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు, ఒక ఐపీఎస్ అధికారి కూడా ఇందులో వాళ్ళ పేర్లు కూడా ఇరుక్కున్నారు. దీన్ని కేసుని మూసివేయటం కోసం అని చెప్పిన 2014లో ఒక ప్రయత్నం జరిగింది. ఇంత వివాదాస్పదంగా 11 దీన్ని ఏం చేశారంటే సరే ఎందుకు వచ్చిన గొడవ అని 11% పెంచడానికి అంగీకరించి దాన్ని ఏదో రకంగా మసిబూసి మారేడుకాయ చేసి క్లోజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అయితే ఈ కేసుని 2015లో ఏసీబీ కోర్టు చేసినటువంటి రాజకీయ పరంగా మూసివేతను సవాలు చేస్తూ ఒక న్యాయవాది శ్రీ రంగారావు గారు ఏం చేశారంటే ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని కేవలం వాటా పునరుద్ధరణతో సరిదిద్దలేమని చెప్పని అన్నారు. డిసెంబర్ 15 నాటికి విచారణని తిరిగి మళ్ళీ కేసు మూసివేతను రద్దు చేసి విచారణ చేపట్టాలని చెప్పిన ఆ రోజున కోర్టు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏంటంటే ఈ వ్యవహారం పెద్ద వార్తల్లో లేకుండా ఇదైంది. ఇంత తతంగం, ఇంత హడావుడి జరిగితే కూడా తిరిగి మళ్ళీ అదే రహేజా సంస్థగా ఆంధ్రప్రదేశ్లో ఈ భూములను దారాదత్తం చేయాలంటే మన కత్తికి ఎదురు లేదవడు మాట్లాడేవాడు లేడని చెప్పి అనుకున్నారు. కానీ నిజంగానే మాట్లాడేవాళ్ళు లేరు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక లేకపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ భూములన్నీ కూడా ఏ విధంగా పప్పు బెల్లాల కింద అమ్మేస్తారనే దానికి ఇది ఒక్కటే ఉదాహరణ. కాబట్టి ఎక్కడైతే తను భూములు పందేరాలు మొదలుపెట్టాడో అదే దీంతో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి ఈ రోజున కోర్టు ద్వారా జరుగుతున్నటువంటి తంతుని ఈ బయట ప్రపంచానికి తెలియజేసేలా చేశాడు. ఇకనైనా మరి ఆయన వైఖరి మార్చుకుంటాడా లేదా అనేది చూద్దాం. ఈ పప్పు బెల్లాల పందేరాన్ని మాత్రం చక్కగా తన యొక్క లీగల్ టీంతో ముక్కుతాడు వేయటానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అభినందించక తప్పదు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.